ఏ హాస్పిటల్ రా? అసలు ఎవడరా నువ్వు? నడు నడురా బయటికి, నడు నడు. బాబా ఏంటి బాబా ఇది తోసుకెళ్తున్నావు? ఎవడో పిచ్చోడై ఉంటాడు. లేకపోతే అందరు ఆడాళ్ళని చెల్లెళ్ళు అంటవేంటి? ఇవాళ రేపు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అవునవును, అందర్నీ చెల్లెళ్ళు అండవేంటో, వాడి పేరు సొంతన్నా అని అండవేంటో విచిత్రంగా ఉంది. ఏంటి కార్తికేయ ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నాడు? ఇప్పుడు వచ్చినవాడు గ్యారంటీగా కార్తికేయకి తెలిసే ఉంటాడు. కానీ తెలియనట్టు బలవంతంగా లాక్కెళ్ళాడు. ఏమై ఉంటుంది? రేయ్ ఏమనుకోకురా బాబు. ముందులే చెప్తాను. ఏంటి ఈ ఇల్లెవరిది? చిన్నిల్లా? ఇంత పెద్దింటిని పట్టుకొని చిన్నిళ్ళు అంటావేంటి? ఎదవ తెలివితేటలు ప్రదర్శించమాక. నీ రెండో పెళ్ళం ఇల్లా అని అడుగుతున్నాను. కాదు, మరి మా ఫ్రెండ్ ఇల్లు. మరి ఆ ఇద్దరి పెద్ద చెల్లెళ్ళని అమ్మ అని పిలుస్తున్నావు? ఏ నువ్వు కనిపించిన ఆడాళ్ళందరినీ చెల్లి అనగాలేంది, నా ఫ్రెండ్ తల్లిని అమ్మ అనకూడదా? అసలు ఎందుకు వచ్చావో చెప్పు. పెళ్ళాన్ని హాస్పిటల్లో వదిలేసి ఫ్రెండ్ ఇంట్లో మెక్కుతున్నా నిన్నేమనాలి? ఏమనాలి తర్వాత తీరిగ్గా ఆలోచిద్దు గాని ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. ఏంటి చిరాకు పడుతున్నావు? సొంతనా, నీకు దండం పెడతాను, ఎందుకు వచ్చావో చెప్పు. అక్కడ ఉదయం నుంచి నీకోసం కలవరిస్తూ జ్వరం తెచ్చుకుంది. ఉంది హాస్పిటల్లోనేగా, పర్లేదులే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకోసం ఏడుస్తుంటే నువ్వేందిలా మాట్లాడుతున్నావు? సర్లే చెప్పు. చెప్పేదేముంది, రేపు ఉదయాన్నే వచ్చి చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు. అలాగే, నువ్వు ఇంటికెళ్ళు. పద వెళ్దాం. ఫ్రెండ్ ఇంట్లో ఎంతసేపు ఉంటావు? ఆటోలో డ్రాప్ చేస్తాను, పద. అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నేను వస్తాగా. ఇప్పుడు వస్తావా? అన్నం తిన చెయ్యి కూడా కడుక్కోలేదురా, చెంగిల్ చెప్తున్నాను. రేపు పొద్దున వస్తాను. రేపు రాకపోయావో? వస్తానురా బాబు, రేపు 10ంటికల్లా అక్కడ ఉంటాను, సరేనా? నువ్వు రాకపోతే 10:30కి రేపు నేను ఇక్కడికి వస్తాను. వస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. పెదవా దెబ్బకి పారిపోయాడు. అసలు వాడెవడో నీకు తెలియదురా? నాకేం తెలుసు అన్నవాడు ఆటో నడుపుకుంటాడట. ఎవరో డబ్బులు ఎగ్గొడితే ఈ ఏరియా అని ఇటొచ్చాడంట. మరేదో తెలిసినట్టు లోపలికొచ్చాడేంటి బావగారు? అవునండి, లోపల మిమ్మల్ని చూపిస్తూ అతని కోసం వచ్చానన్నాడు. అంటాడు, వాడు నాలాగే ఉంటాడంట. వాడికి మీ మొహం ఎలా కనబడింది? మీరిక్కడ లోపల కూర్చుని ఉన్నారు కదా. అబ్బా వద్దులే అక్షరా, ముందు భోంచేయ్. వాడు ఆ హాస్పిటల్ అది ఇది అంటున్నాడు, నువ్వేమో ఆటో కిరాయి అంటున్నావు. నీ మాటలకి వాడు చెప్పిన మాటలకి పొంతలే కదా బాబు. ఎవడ్రా వాడు? దీన్ని చెల్లి అన్నాడు. అమ్మని కూడా చెల్లి అని అన్నాడు. వాడు ప్రపంచంలో ఉన్న ఆడాళ్ళందరినీ అలాగే పిలుస్తాడు. మరి ఆ విషయం నీకెలా తెలుసు నాన్న? అది తలుచుకున్నట్టుంది. నీళ్లు తాగండి. తలుచుకుంటా నీకేంటే? ఊరికే దాని మీద పడి అడవడం తప్ప వేరే పని లేదా నీకు?
ఛీ, ఛీ. ఏంటి భోజనం చెయ్యవా వదిలేస్తావా? ఛీ, ఛీ. ఏంటి భోజనం చెయ్యవా వదిలేస్తావా? నేను పస్తులుంటే నీకెందుకు అంత ఆనందం? మొదన స్టెప్ సచ్చినోడా, మీరే భోంచేయండి. అక్క ఏంటక్క ఇది చిన్నపిల్లలాగా? కూర్చో భోంచే. చెయ్యం జగదీశ్వరి. చెయ్యకపోతే నీరసం వస్తుంది, హాస్పిటల్లో చాలా వస్తుంది. నేను చూసుకోవడానికి నీ కోళ్ళ కూడా లేదు పాపం. హాస్పిటల్ అంటే గుర్తుకొచ్చింది. ఒక నిమిషం. అమ్మాయి, నువ్వే హాస్పిటల్ మంచిదో లిస్టు తేవాలనుకుంటున్నావా? హ, దీనికి రోడ్డు మీద హాస్పిటల్ చాలులే. దానికోసం కాదు మావయ్య, మీరుండండి. ఏంటక్షరా? మరి ఏమీ లేనప్పుడు ఎందుకు లేవడం? కూర్చో. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పాపం, ఏంటో పిచ్చి పిల్ల. ఆ, నీకు రేఖ తప్ప అందరూ పిచ్చి పిల్లలే. అవునే, రేఖ తప్ప అందరూ మంచివాళ్లే. సరేనా? చిచి, మీరే భోంచేయండి. అక్క, నాకేం వద్దు జగదీశ్వరి. ఏంటి బావగారు ఇది? ఏం పర్లేదమ్మా, అది కిచెన్లో దాక్కుని తింటుంది. నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఏమండి, ఈ షర్ట్ మీద ఈ రక్తం మరకలేంటి? చూసుకోలేదు. ఇప్పుడెలా? ఏంటి నాన్న ఆ, ఆ రక్తం ఏంటి? అది రక్తం కాదమ్మా, ఆ, సాసు, టొమాటో సాసు. ఆఫీస్లో లంచ్ టైంలో పడింది అంతే. హ, సాసు. సాసా? కాదే, సాస్ అయితే. ఏయ్, అది సాసే అన్నానా? వెళ్ళి వెళ్ళి మిషన్లో పడే. అదేంటి బావగారు, ఇంత చిన్నదానికి అంత ఫైర్ అయిపోతున్నారు? మరి సాస్కి బ్లడ్కి తేడా తెలీదా? నాకు అర్థమైందిలేండి, మీకు ఉదయం నుంచి ముద్ద ఇవ్వలేదనే కదా మీ కోపం. ఆపుతావా? వెళ్ళు. అక్షరా, సాస్ అంటున్నాడు కదా, వెళ్ళు. ఏంటి కార్తీకేయ కంగారుగా ఉన్నాడు? ఆ చొక్కా మీద రక్తపు మరకలేంటి? ఆటోవాడు రావడం ఏంటి? ఉదయం చాలా బాగున్నాడు, ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళలో మార్పు కనిపిస్తుంది. ఏమై ఉంటుందబ్బా? ఇదిగో, రేపు నాకు 25,000 కావాలి. రేపెళ్ళ పెద్దమ్మ పంపాలి. రేపల్లె పెద్దమ్మ గురించి తర్వాత, రేఖ ఎక్కడుందో చెప్పు. నాకేం తెలుసు? అది నాకు కూడా చెప్పలేదు. నిజమే చెబుతున్నావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం గాని కర్మ గాని నాకు లేదు. అంటే తెలియదంటావు. తెలీదు. తెలియకుండానే అక్షర్ని కొట్టమని నీకు చెప్పిందా?
హా, అది వెళ్ళేటప్పుడే చెప్పింది. నీకు నీ కోడలంటే ప్రేమ కదా, మరి డెలివరీ టైంలో తన దగ్గర లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు? మనసుని రాయి చేసుకుని ఇది వరకేదో రొట్టెయినట్టు ఇప్పుడు రాయి చేసుకుంటుందంట. అబద్ధం చెప్పక రాజేశ్వరి, నిజం చెప్పు. రేఖ ఎక్కడా? తెలియదని ఒకసారి చెప్తే అర్థం కదా. అయినా ఆ కార్తికేయ చొక్కా మీద రక్తం ఏంటి? అయినా ఇప్పుడు వచ్చినాడు ఎవడు? అదే నేను నిన్ను అడుగుతున్నాను. నీ కోడలేవైనా చేసుంటుందా? మొహం పచ్చడా ఉంది. జాగ్రత్త, నా కోడలికేం పని? ప్రధానికి దాన్ని అండం అందరికి అలవాటైపోయింది. చెప్పండి, 25,000. జై ఎస్ఎంఎస్ స్వామి. ఒరేయ్, పురుగులు పట్టిపోతావురా. నా కోడలు లేదనగా మీరందరూ నన్ను ఒంటరిదాన్ని చేసి. జై ఎస్ఎంఎస్ స్వామి. అవసరం లేదు, నేనే పోతానులే. ఛీ! నా కార్తీక్ బాబు మీద అనుమానంగా ఉందమ్మా. నాకు అదే చెంచు. కార్తికే ఎందుకు కంగారుగా ఉన్నాడు. బావగారు ఆ ఆటో వాణ్ణి చూసి భయపడుతున్నారు. చూసారా మేడం? అవును. పాపం, ఏదో ఆ రేఖ వెళ్ళిపోయింది, ఇద్దరు ప్రశాంతంగా ఉంటారనుకుంటే కార్తికే ఏంటి ఇలా టెన్షన్ పడుతున్నాడు? రేఖ ఏమైనా? లేదమ్మా, రేఖ ఏదైనా చేస్తున్నట్టు కార్తికేయకి అనుమానం వస్తే తప్పకుండా మనతో చెప్తాడు. చొక్కా మీద రక్తం, ఆ ఆటో వాడు ఇంటికి రావడం, ఇవన్నీ కలిపి చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందమ్మా. ఏమనిపిస్తుందండి? మనోడు ఏమన్నా యాక్సిడెంట్ చేస్తే ఆ మనిషి చచ్చిపోయి ఉంటాడేమో. లేదు చెంచు, అదే జరిగితే మనతో చెప్పకుండా ఎందుకుంటాడు? పోలీస్ కేసు ఉంటుంది, డబ్బులు కట్టమంటారు, అదో పెద్ద ప్రాసెస్. మరి ఏమై ఉంటుంది మేడం? ఒకవేళ మనకి చెప్పకపోయినా అక్షరకైనా చెప్పాలి కదా. ఏమో ఇప్పుడు చెప్తాడేమో. అవును, ఇప్పుడు చెప్తే రేపు మనకి అక్షరం మొత్తం చెప్తుంది. అంతేలే, మీరు వెళ్ళి పడుకోండి, చాలా పొద్దుపోయింది. రేపు ఉదయం మాట్లాడుకుందాం. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. రాత్రి అక్షరంతో ఏమైనా చెప్పాడంటావా చిన్ని? అడుగుదామంటే పూజ చేసుకుంటుందండి. అలాగా? మనమే అడిగెత్తే పోలా? ఏమని? అదే చొక్కా మీద రక్తం ఏంటి, రాత్రి వచ్చినోడు ఎవడు అని. వద్దులేండి. అటు చూడండి, 8 అవుతుంది కదా, అక్షరాన్ని కొట్టడానికి రెడీ అయిపోయింది. ఏంటదినా? కొంచెం టెన్షన్గా ఉన్నట్టున్నా. టెన్షన్ ఏమీ లేదులే. మావయ్య, హారతి తీసుకోండి. ఏంటి అచ్చరమ్మా ఈ కొత్త అలవాట్లు? శని వదిలిందిగా అందుకు. ఇదిగో అచ్చరమ్మా, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు చెప్పు. అసలే టైం 8 అయింది.
జై ఎస్ఎంఎస్ స్వామి. చెంచమ్మా, ఇవాళ అక్షరాన్ని మేడం కొట్టలేదు. ఎందుకు? అదంతే, చూస్తూ ఉండు. జై స్వామి అంటే ఇక్కడెవరు వణికిపోరు. మీరు హారతి తీసుకోండి. అంతా మంచి జరగాలని కోరుకున్నావా బంగారం? రేయ్, ఆ, నిన్నటి దాకా రేఖని బంగారం అని ఇప్పుడు దీన్నంటావా? అసలు దీనికి రేఖ ఏమనుకోకు, ఒక 5 నిమిషాలు ఆలస్యమైంది. ఒసే నిన్ను ఆ! ఆ! అమ్మా! అయ్యో! అమ్మా! అయ్యో, అమ్మా! ఆ! ఆ! చచ్చిపోయిండ్రా భగవంతుడా! అయ్యో! ఆ! అమ్మా! 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 అయ్యో, ఆగండి. కింద నూనె పోసా చూసుకొని నడవండి. అమ్మా! వదినా? లే వదినా, లే. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా! జై ఎస్ఎంఎస్ స్వామి. లే వదినా. ఏంటమ్మా అది చెప్పిందని నువ్వు కూడా? నోరు మీరా, నువ్వెంత అదవ అనుకోలేదు. అవును, నేను వెధవనే. నా జాతకంలో సుఖపడి రాతే లేదు. అక్ష, నేను ఆఫీస్కి వెళ్తున్నా. రా రా రా. నీకోసమే వచ్చిన బేరాలు కూడా మానేసి కూర్చున్నాను. కూర్చుంటావురా, బేరాల కంటే ఎక్కువ వస్తుంటే ఇంకా ఆటో ఎందుకురా? ఏంటి ఆలోచిస్తున్నావు? రాత్రంతా ఏముండి ఏముండి అని ఒకటే ఏడుపు. నీ పేరు సొంత అన్న అన్నావు కదా? ఏ ఆ, ఏం లేదులే. బిల్ ఎంత అయింది? 3000? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? హాస్పిటల్కి ఫోన్ చేసావా? నిన్నే వచ్చినట్టయితే ఒక 500 తగ్గేది కదా బావా. హ, తగిలింది చిన్న దెబ్బ, దానికి 3000 నొక్కేయండిరా. ఇదిగో 3000. ఆ, నాకెందుకు? లోపల కట్టు. ఎవరికిచ్చినా ఒకటేగా. అదెట్టవుద్ది. అవుదులే, తీసుకో. సర్లే, నేను కడతా గానీ నువ్వు చెల్లెల దగ్గరికి వెళ్ళు. హ, అదెంత గుంజుతుందో. ఆ, ఆ, ఎందుకులే, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకెళ్తాను. హేయ్, ఏంటి యథావేశాలు వేస్తున్నావా? మర్డర్ చెయ్యి, వదిలేస్తాను. దొంగతనం చెయ్యి, పర్వాలేదు. కానీ చెల్లెల్ని ఎవడైనా మోసం చేస్తే రివర్స్ గేర్ పడిపోద్ది. వెళ్ళు. ఆ, సరే సరే, అరవకు. వీడు చూసే వరకు ఊరుకునేలా లేడు. ఆ, రూమ్ నెంబర్ ఎంత? 101. ఓకే. నీ మీద నాకు నమ్మకం లేదు కానీ పద, నేను వస్తాను. నీకు డబ్బులు ఇచ్చాగా. అవి ఎప్పుడైనా కట్టొచ్చులే, నువ్వు ముందు నాడు. పదా. అరే, యావండి, ఈ మాయదారి దెబ్బ తగలకపోతే నేను ఈ పాటికి మన ఇంట్లో ఉండేదాన్నండి. సొంతన్న ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. వస్తున్నానండి, వచ్చేస్తున్నాను.